ఈ ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్ అయినా, రాష్ట్రపతులైనా, లేదా పీఎంలైనా, సీఎంలైనా ఎవరైనా సరే కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు పెడతారు. ఎందుకు పెడతారు సంక్షేమ పథకాలు? ఎందుకంటే ఆ ప్రజలున్న పరిస్థితి చూసి, ఆ ప్రజలు అణగారిపోయే విధానం చూసి, ఆ ప్రజల యొక్క జీవిత విధానం చూసి వారిని లేవనెత్తడానికి, అయ్యో వీరు ఇలా అణగారిపోతున్నారే అని చెప్పి వారిని లేవనెత్తడానికి, వారికి ఒక అవకాశం కల్పించడానికి ఎవరైనా సరే సంక్షేమ పథకాలు పెడతారు. కొన్ని ఉదాహరణ చెప్తాను చూడండి. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన, ప్రధానమంత్రి పోషణ, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి స్కాలర్షిప్, ప్రధానమంత్రి సమృద్ధి యోజన, ఇలా చాలా ఉంటాయి. అదే ఒకవేళ స్టేట్లో అయితే మనకి ఆరోగ్యశ్రీ. సో ఇలా ఇదే కాదు, పెన్షన్ కానుక, ఇలా చాలా 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 ఉంటాయి. అంటే ఒక సీఎంను, ఒక పిఎంను హెచ్చించడానికో నేను చెప్పట్లేదు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక పిఎం అయినా, సీఎం అయినా, ప్రెసిడెంట్స్ అయినా, ఏ దేశమైనా వారు ఎందుకు పెడతారంటే ప్రజల యొక్క పరిస్థితిని చూసి వారిని లేవనెత్తడానికి, వారికి ఒక అవకాశాన్ని కల్పించి వారిని కూడా సమాజంతో ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావడానికి పెడతారు. అంటే ఒక్క విషయం చెబుతున్నాను, వాక్యం చెబుతుంది. వాక్యం ఏం చెబుతుందంటే, అయ్యో మనుషులైన మీరే, తల్లిదండ్రులైన మీరే మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే, మీ పిల్లలు మిమ్మల్ని రొట్టెని అడిగితే రాతినిస్తారా? మీ పిల్లలు మిమ్మల్ని చేపని అడిగితే పామునిస్తారా? లేదు కదా. మనుషులైన మీరే మీ పిల్లలకు అంత శ్రేష్టమైన ఇచ్చినప్పుడు నేను పరలోకపు తండ్రిని కదా, నేను మరీ ఎంత శ్రేష్టమైన ఇస్తాను? ఒక మానవులే, ఒక సీఎంలే నీ మీద నా మీద జాలిపడి సంక్షేమ పథకాలు ఇచ్చి నీ మీద నా మీద మనల్ని లేవనెత్తడానికి, మనకి ఒక అవకాశాన్ని కల్పించడానికి వారు సంక్షేమ పథకాలు ఇస్తే, మరి దేవాతి దేవుడు సృష్టిని మొత్తం సృజించిన వాడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు మనకి ఏమి సంక్షేమ పథకాలు పెట్టలేదా? నీ పరిస్థితి చూసి, నా పరిస్థితి చూసి ఆయనకు లేవనెత్తాలి, వీడికి ఒక అవకాశాన్ని కల్పించాలి, ఒక పథకాన్ని నేను పంపించాలి అని ఆయనకు అనిపించట్లేదా? ఓన్లీ సీఎంలకి పిఎంలకేనా? లేదు కదా. ఆయన దేవాతి దేవుడు. నువ్వు నేను పుట్టక మునిపే ప్రజలందరికీ సమృద్ధిగా కావలసిన ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలే. ఆది కాండము 1వ అధ్యాయం నుంచి ప్రకటన చివరి వరకు కూడా ఇవన్నీ ఏంటి? సంక్షేమ పథకాలే కదా. నన్ను క్షమించండి, సంక్షేమ పథకాలు అని అంటున్నాను కానీ ఇవన్నీ కూడా వాగ్దానాలు. దేవాతి దేవుడు మన కొరకు ప్రాణము పెట్టి మరి చేసిన వాగ్దానాలు. ఎందుకు? నీ పరిస్థితి, నా పరిస్థితి చూసి లేవనెత్తడానికి, మనకి ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి. ఒకవేళ మనం ఆగిపోతే అక్కడి నుంచి మరలా మనల్ని ఉత్తేజింప చేయడానికి దేవాతి దేవుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు కదా ఇవన్నీ. ఆయన ఇచ్చిన వాగ్దానాలు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని కూడా మన సంక్షేమం కోసమే. సంక్షేమ పథకాలన్నీ మన సంక్షేమం కోసమే. ఒక మానవులే, ఒక సీఎం, ఒక పిఎంఏ వారిచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని నెరవేర్చుకోలేరు. ఎందుకు నెరవేర్చుకోలేరు? వారి దగ్గర సమృద్ధిగా ధనము లేదు కాబట్టి. కానీ దేవాతి దేవుడు కదా, ఆయన సర్వసమృద్ధి గలవాడు కదా, ప్రాణము పెట్టినవాడు కదా, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన మరీ నిశ్చయముగా నెరవేర్చే దేవుడు కదా. ఎంత నిశ్చయముగా? ప్రాణము పెట్టే అంత నిశ్చయముగా ఆయన తన పథకాలని, తన వాగ్దానాల్ని, నేను వాగ్దానాల్ని పథకాలు అంటున్నందుకు తప్పు పట్టొద్దు, కానీ ఇవన్నీ కూడా మన సంక్షేమం కోసమే ఆయన ఇచ్చిన వాగ్దానాలు. వాగ్దానాలు అంటే పథకాలే. ఇవన్నీ కూడా దేవాతి దేవుడిచ్చిన వాగ్దానాలు. ఒక్క వాగ్దానం జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈ లోకంలో మనము సీఎం ఇచ్చిన, పిఎం ఇచ్చిన ఆ సంక్షేమ పథకానికి మనం చాలా అప్లై చేసుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు అప్లై చేసుకుని అయితే పంచాయతీ దగ్గర లేదా బ్యాంక్ దగ్గర గంటలు కూర్చుని వాటిని తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ మనకి రాలేదా, మళ్ళీ వాళ్ళని అడిగి, మళ్ళీ వేరే వాళ్ళని అడిగి, మరలా పేపర్స్ అప్లై చేసి, మరలా ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరలా అప్లై చేసి మరలా పొందుకుంటాం. మరలా రాకపోతే మరలా ప్రయత్నం చేస్తాం. అక్కడ గంటలు కూర్చుని వెయిట్ చేసి తీసుకుని మరీ వస్తాం కదా. మరి దేవాతి దేవుడిచ్చిన ఈ పథకాన్ని, లేదంటే ఈ వాగ్దానాల దగ్గర ఎందుకు కూర్చోవట్లేదు? ఎందుకో తెలుసా? బయట సీఎం మీద, పిఎం మీద ఉన్న నమ్మకం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు దేవుని మీద లేదు. సీఎం మీద, పిఎం మీద ఉన్న నమ్మకం దేవుని మీద, ఆయన ఇచ్చిన వాగ్దానం మీద లేదు. మనుషులు ఇచ్చిన వాగ్దానాల మీద, ఆ సంక్షేమ పథకాల మీద నమ్మకం ఉంది కాబట్టి వెళ్ళి గంటలు కూర్చుని తీసుకుని మరి వస్తున్నాం.
ఇక్కడ నమ్మకం లేదు. అక్కడ నీకు వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా, వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నారు. కానీ వాగ్దానం వెంటనే డబ్బులు ఇవ్వట్లేదు కదా. బైబిల్లో నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకో, అప్పుడు వెంటనే ఎక్కడే కూర్చుంటావు కథనం. కానీ బైబిల్లో నుంచి డబ్బులు వచ్చేయట్లేదు కదా. అందుకని ఆ సీఎం మీద పిఎం మీద నమ్మకం మనకి. కానీ వాక్యం సెలవిస్తుంది. దీంట్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయంటే ఒక్క వాగ్దానాన్ని మీకు వివరిస్తాను చూడండి. ఇది అందరికీ తెలిసిందే. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు ఒక్కసారి చూడండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఏంటంట తర్వాత అతడు చేయునదంతయు కూడా సఫలమగును. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆనందించువాడు. ఎవరైతే వాక్యం నందు ఆనందిస్తారో, ఎవరైతే దీనిని ధ్యానిస్తారో, ఆనందిస్తారో, వాక్యంతో నింపబడతారో వారు ఎలా ఉంటారంట? అతడు చేయునదంతయు సఫలమగును, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకం ఏంటి? నువ్వు కనుక ఈ వాక్యాన్ని ధ్యానిస్తే, ఈ వాక్యం నందు ఆనందిస్తే ఏమవుతుందంట? నువ్వు చేసినదంతయు సఫలమగును. నా మాట కాదు. ఒక సీఎం, ఒక పిఎం చెప్పాడు, ఒక మనుషుడు చెప్పాడు, ఒకవేళ అది నెరవేరకపోవచ్చేమో. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, వాక్యం నందు ఆనందించి దాన్ని ధ్యానించేవాడు అతడు చేయనిదంతయు సఫలమగును. అది వాగ్దానం. ఖచ్చితంగా ఒక్కసారి ప్రయత్నం చేయి. ఒక మాట చెప్తున్నాను ఏమిటంటే, వాక్యంలో ఉన్న వాగ్దానాల దగ్గర నువ్వు కూర్చోకుండా బయట మనుషుల మీద, సీఎం మీద, పిఎం మీద, వారిచ్చిన సంక్షేమ పథకాల మీద ఆధారపడి వాటిని నమ్మి వాటి కొరకే నువ్వు గంటలు అక్కడ కూర్చుని మరి వస్తున్నావంటే, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందో తెలుసా? గుడ్డితనం కలగజేసింది. నీకు నాకు గుడ్డితనం కలగజేసి ఆ సంక్షేమ పథకాల మీదే, ఆ సీఎం మీద, ఆ పిఎం మనుషులు ఇచ్చే వాగ్దానాల మీదే మనకి మోజు కలిగించింది. మనుషులు ఇచ్చే వాగ్దానాల మీదే మనకు నమ్మకాన్ని స్థిరపరిచేసింది. ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేసింది. ఒకవేళ గుడ్డితనం లేకపోతే కనుక ఈ వాగ్దానాల మీద మనం ఆధారపడతాము. ఒక సీఎం ఇచ్చిన వాగ్దానం మీద, ఒక పిఎం ఇచ్చిన వాగ్దానం మీద, ఆ సంక్షేమ పథకాల మీద మనం ఆధారపడం. ఎందుకంటే మనకి సర్వసమృద్ధిగా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి, విస్తారంగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనాలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ఉన్నాయి మన దగ్గర. కానీ వీటి యందు మనం కూర్చోకుండా అక్కడ బ్యాంకుల దగ్గర, పంచాయతీల దగ్గర కూర్చుని వాటి దగ్గరే పడిగాపులు కాచుకుని తెచ్చుకుంటామంటే ఒకటే ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేసి వాటి వైపు నిన్ను మళ్లించింది. కానీ ఒక్కసారి దేవుడు మరలా చెబుతున్నాడు, ఒక్కసారి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చూడు. ఒకసారి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చూసి ఆ వాగ్దానానికి ఒక్కసారి అప్లై చేసుకో. మనం బయట అప్లై చేస్తాం కదా, అలాగే ఇక్కడ ఒక్కసారి అప్లై చేసి ఒక్కసారి రిజల్ట్ నువ్వు పొందుకుంటే అసలు విడిచిపెట్టం. మన బైబిల్ని అస్సలు విడిచిపెట్టం. అస్సలు ఆయన వాగ్దానాలు అసలు విడిచిపెట్టం. అసలు దీని ఎందుకు ఆనందించి సంతోషించి గంతులు వేయవాడు, దివారాత్రం ధ్యానించేవాడు అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతే సఫలమగును. ఏం చేసా సఫలమైపోద్దని దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. అసలు వాగ్దానంలో ఎంత స్పష్టంగా చెప్పాడు. నువ్వేం చేసినా సఫలం అవ్వాలంటే ఆనందించు. ఎంత బాగున్నాయి వాగ్దానాలు. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడంటే నీ పరిస్థితి చూసే నీకు నాకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ విస్తారంగా ఉన్నాయి. కానీ మనం వాక్యంలో నమ్మట్లేదు, బయట మనుషులు నమ్ముతున్నాము. ఒక మనుషుడు యొక్క నమ్ముతున్నాం కానీ దేవుడు నమ్మట్లేదు. కానీ ఆయన రక్తము పెట్టి మరీ మనకు అనుగ్రహించాడు. ఒక్కసారి ఆయన ప్రేమను గుర్తించి ఆయన వాగ్దానం నుంచి వచ్చే ఆశీర్వాదం పొందుకుంటే ఇంక ఎప్పటికీ బయట మనుషుల మీద, సీఎం మీద, పిఎం మీద మనం ఎప్పుడు డిపెండ్ అవ్వము. ఈ కొద్ది వాక్యం మనకి దేవాది దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.